మీకు ఒక ప్రశ్న అడగాలి. మీ జీవితంలో ఒక మనిషి ఉండే ఉంటారు. వాళ్ళతో ఒక గంట గడిపితే చాలు, మీరు మంచిగా, శక్తివంతంగా, చాలా పాజిటివ్గా అనిపిస్తుంది కదా. ఇది నేను అని అనిపించే మనిషి దగ్గర ఇది చెప్తుంటే మీ మనసులో ఒక ఫేస్ గుర్తొచ్చింది కదా. ఈరోజు ఆ మనిషి గురించే ఇప్పుడు మాట్లాడదాం. మరి ఆ మనిషినే మ్యారీగోల్డ్ అంటారు. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే మీరు ఎవరికి మ్యారీగోల్డ్గా ఉన్నారో అది కూడా తెలుస్తుంది. అసలు మ్యారీగోల్డ్ అంటే ఏంటో చూద్దాం. మీరు ఎప్పుడైనా మ్యారీగోల్డ్ అంటే బంతి పువ్వు గురించి విన్నారా? తోటలో మ్యారీగోల్డ్ని వేరే మొక్కల పక్కన నాటితే అది కేవలం వాటితో పాటు పెరగడమే కాకుండా వాటిని కాపాడుతుంది. అది మిగతా వాటిని కూడా కాపాడుతుంది. మ్యారీగోల్డ్ వాసన ఎలా ఉంటుంది తెలుసు కదా. చీడ పురుగులని కూడా దూరంగా తరిమేస్తుంది. దాని వేర్లు ఎలా ఉంటాయంటే నేలని మంచిగా కాపాడుతాయి. దాని ప్రెజెన్స్ చుట్టూ ఉన్న ప్రతి మొక్కని ఆరోగ్యంగా, బలంగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. మ్యారీగోల్డ్ తిరిగి ఏమీ అడగదు. అది కేవలం అక్కడ ఉండడం వల్లనే మొత్తం ఎన్విరాన్మెంట్ ని మంచిగా చేస్తుంది. అవునా? ఇప్పుడు ఆలోచించండి, మీ జీవితంలో కూడా సరిగ్గా అలాంటి మనుషులే ఉన్నారా? మీ జీవితంలో మ్యారీగోల్డ్ ఎవరు? మీకు తెలిసే ఉంటుంది నేను ఎవరి గురించి నేను మాట్లాడుతున్నాను అని. ఆ మనిషి ఎవరితోనైనా ఒక గంట గడిపితే చాలు, మీరు చాలా పాజిటివ్గా, ఉత్సాహంగా, మీ ఒరిజినల్గా ఉంటారు. ఆ మనిషి ఎప్పుడు కూడా మీతో పోటీ పడడు. మీరు గెలిస్తే నిజంగా సంతోషిస్తారు. ఆ మనిషి సరైన సమయంలో సరైన ప్రశ్న అడుగుతారు. మీరు నెలలు తరబడి కన్ఫ్యూజన్లో ఉన్న విషయం ఒక్కసారిగా స్పష్టంగా అయిపోతుంది. ఆ మనిషి మీపై నమ్మకం పెట్టారు. మీరు మీ మీద నమ్మకం లేని రోజుల్లో వాళ్ళ నమ్మకమే మిమ్మల్ని నడిపిస్తుంది. వాళ్ళే మీ మ్యారీగోల్డ్. ఇప్పుడు ఒక పెద్ద విషయం చెప్పబోతున్నాను, అందరూ చాలా జాగ్రత్తగా వినండి. చాలా మంది జీవితం అంతా ఎలా ఆలోచిస్తారు? నేనేం మార్చుకోవాలని వెతుకుతూ గడిపేస్తారు. ఏం అలవాట్లని పెంచుకోవాలి, ఏం స్కిల్స్ నేర్చుకోవాలి, ఇదంతా ఇంపార్టెంటే, నిజమే. కానీ చాలా తక్కువ మంది ఒక్క నిమిషం ఆగి ఇలా అడుగుతారు, నేనేం కావాలనుకుంటున్నాను, అది అవ్వడానికి నా చుట్టూ ఎవరుండాలి అని. ఎందుకంటే మీ ఇంటెన్షన్స్ కన్నా మీ ఎన్విరాన్మెంటే మిమ్మల్ని ఎక్కువగా తీర్చిదిద్దుతాయి. మీరు రోజు నేను పాజిటివ్గా ఉండాలి అని ఆలోచించవచ్చు, కానీ మీ చుట్టూ ప్రతి ఒక్క మనిషి మిమ్మల్ని లాగేస్తుంటే మీ ఇంటెన్షన్ ఒక్క రోజు కూడా నిలబడదు. ఒక మనిషి మీ ఎన్విరాన్మెంట్లో ది మోస్ట్ స్ట్రాంగెస్ట్ పార్ట్ అవుతారు. ఇప్పుడు ఇది మీ వరకే కాదు, ఇది మీ పిల్లల వరకు కూడా వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, మీ చైల్డ్ చుట్టూ ఎవరు మ్యారీగోల్డ్ లాగా ఉన్నారు? మీ చైల్డ్ ఎవరితో గడిపితే మంచిగా, ధైర్యంగా, నేను చాలు, ఐఎమ్ ఇనఫ్ అని అనిపించేలాగా చేస్తున్నారా? వాళ్ళే మీ పిల్లల మ్యారీగోల్డ్. అది వాళ్ళ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, టీచర్ అయి ఉండొచ్చు, తాతయ్య, నానమ్మ, ఎవరైనా ఉండొచ్చు. మరి వేరే కొందరు ఉంటారు కదా, ఎవరితో గడిపితే మీ చైల్డ్ కొంచెమైనా భయంగా లేదా కొంచెం చిన్నగా అనిపించవచ్చు, కొంచెం నేను సరిపోను అని అనిపించేలాగా చేస్తారో వాళ్ళు మాత్రం మ్యారీగోల్డే అస్సలే కాదు. మనం డైలీ లైఫ్లో పిల్లలకి ఏం తినాలో జాగ్రత్తగా చూసుకుంటాం కదా, కానీ దానికన్నా ఇంపార్టెంట్ వాళ్ళ చుట్టూ ఎవరున్నారు అనేది చూసుకోవాలి. అదే పెద్ద విషయం ఇక్కడ. ఎందుకంటే మనిషే పిల్లల్ని అన్నిటికన్నా ఎక్కువ తీర్చిదిద్దేది. ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. మీ చైల్డ్ జీవితంలో మొదటి మ్యారీగోల్డ్ ఎవరు? మీరే ఉండాలి. మీ చైల్డ్ మీతో ఒక గంట గడిపినప్పుడు మంచిగా, ధైర్యంగా, నేను విలువైన దానిని అని అనిపించే వెళ్తున్నారా, లేదా కొంచెం భయం పడుతున్నారు, కొంచెం చిన్నగా ఫీల్ అవుతున్నారా? గుర్తుపెట్టుకోండి, మ్యారీగోల్డ్ ఎప్పుడు కూడా తిరిగి ఏమీ అడగదు. అది కేవలం అక్కడ ప్రెజెన్స్ వల్లనే చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా బలంగా చేస్తుంది. మనం మన పిల్లలకి అదే అవ్వాలి. వాళ్ళ వాసనని మార్చి కాదు, మన ప్రెజెన్స్తో, మన మాటలతో, మన నమ్మకంతో ఇన్స్పైర్ చేయాలి. సో మీరే మీ చైల్డ్ యొక్క మొదటి మ్యారీగోల్డ్ అవ్వండి. కాబట్టి ఈరోజు మీకు 2 పనులు ఉన్నాయి. ఒకటి, మీ జీవితంలో ఉన్న మ్యారీగోల్డ్ని కనుక్కోండి, ఆ మనిషిని కాపాడుకోండి. వాళ్ళు మీకు వాటర్ పోసినట్టే మీరు కూడా వాళ్ళకి వాటర్ పోయాలి. ఆ రిలేషన్షిప్ని నిర్లక్ష్యం చేయకండి. రెండో పని ఏంటంటే, మీరు ఎవరికైనా మ్యారీగోల్డ్ అయితే అది సీరియస్గా తీసుకోండి.
ఎందుకంటే అది ఒక బాధ్యత, ఒక బహుమతి. చాలా మంది జీవితంలో ఒక్క మ్యారీగోల్డ్ కూడా దొరకరు. సో ఒకవేళ మీరు వాళ్ళ లైఫ్లో మ్యారీగోల్డ్ అయితే జాగ్రత్తగా ఉండండి. ఇన్ని రోజులు మీకు మీరు ఏం మార్చుకోవాలి అని మాత్రమే అడిగారు కదా, కానీ ఇవాల్టి నుంచి నా చుట్టూ, నా పిల్లల చుట్టూ ఎవరు ఉండాలి అని కూడా అడగండి. ఎందుకంటే మీ ఎన్విరాన్మెంట్ మీ ఇంటెన్షన్స్ కన్నా బలమైనది. సో ఈ వీడియో చూసాక మీకు అర్థమైంది అనుకుంటా వాట్ ఈస్ మ్యారీగోల్డ్ అనేది. సో మీ మ్యారీగోల్డ్ ఎవరో కామెంట్లో వాళ్ళ గురించి ఒక్క మాట రాయండి. వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి తెలియజేయండి నువ్వు నా మ్యారీగోల్డ్ అని. మరి మీ కోసం, మీ పిల్లల కోసం, మీ కుటుంబం కోసం మీరు మంచి మ్యారీగోల్డ్ అవ్వాలనుకుంటే నేనున్నాను. మన అల్టిమేట్ పేరెంటింగ్ మాస్టర్కి రిజిస్టర్ చేసుకోండి. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇప్పుడే వెళ్ళి క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. ఫైనల్గా ఒకటి చెప్పాలనుకుంటున్నాను, పిల్లల్ని మార్చకండి, మీ మాటల్ని మార్చండి. ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.